హాయ్ అండి. ఇది పొట్టుమిన్ను మినపప్పు. ఇది తిరగల్లో ఇసిరినది. ఈ మినపప్పు ఒక 2, 3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న మినపప్పుని పొట్టుంది కదా! దీన్ని ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లోనే ఇది షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇది ఇలా చేత్తో కలుపుకొని ఇలా చెయ్యి అడ్డుపెట్టి వాటర్ అంతా తేరించి వడకట్టుకోవాలి. చూసారా పొట్టొచ్చేసింది. అలాగే ఫ్రెష్ వాటర్ కూడా వేసేసుకొని 2, 3 టైమ్స్ చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసామంటే పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనకి పూర్తిగా పోవాలంటే మనకు పూర్తిగా పోయేంత వరకు ఇలా చేసుకోవాలి. చూసారా ఎంత పొట్టు వచ్చిందో. ఈ పొట్టు పడేయకుండా పశువులకు దానా కింద కూడా వేయొచ్చు. పల్లెటూరులో అయితే దీన్నే పశువులకి దానా కింద వేస్తారు. చాలా బలము. ఇప్పుడు ఇలాగే ఫ్రెష్ వాటర్తో 2, 3 టైమ్స్ కడిగేసుకున్నామంటే మనకి పొట్టు అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో. దీన్ని బ్లెండ్ చేసుకుంటే మనకి ఇడ్లీ కానీ దోశ కానీ రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.